ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా ఓ విచిత్రమైన కోర్టు కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్రెంచ్ మహిళ ఉద్యోగంలో తనకి పనులు చెప్పకుండా 20 ఏళ్లుగా ఫుల్ సాలరీ ఇస్తున్నారంటూ ఏకంగా తను పనిచేస్తున్న కంపెనీ పైనే కేసు వేసింది. వివరాల్లోకి వెళ్తే ఫ్రాన్స్ కి చెందిన లారెన్స్ వాన్ అనే మహిళకు పాక్షిక పక్షవాతం ఉంది. 1993లో తనకి ఫ్రెంచ్ టెలికాంలో జాబ్ వచ్చింది. కొంతకాలానికి తాను పనిచేసే ఫ్రాన్స్ టెలికాం సంస్థ తర్వాత ఆరెంజ్ కమ్యూనికేషన్ గా రూపాంతరం చెందింది. ఇక తనకున్న వైకల్యం కారణంగా ఫ్రాన్స్ దేశంలో మరో చోటుకి ట్రాన్స్ఫర్ చేయమని ఆ కంపెనీని కోరింది. ట్రాన్స్ఫర్ ని ఆమోదించిన కొత్త చోట ఆఫీస్ వాతావరణం తనకి అనుకూలంగా లేదంటూ వాపోయింది. మొదట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా తనకి తగ్గట్టుగా పనులు చెప్పినా తరువాత సీనియర్లు ఆ పనులు చెప్పడం మానేశారని లారెన్స్ వాన్ తరపున లాయర్ తెలిపారు. తనకి ప్రత్యామ్నాయం చూపకపోగా అసలు పనులు చెప్పడమే మానేశారని ఆ మహిళ మొరపెట్టుకుంది. 20 సంవత్సరాలుగా శాలరీ తీసుకున్నా మానసికంగా నాకు ప్రశాంతత లేకుండా పోయిందని, ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల వృత్తిపరమైన ప్రయోజనాలకు దూరమయ్యానని, ఒంటరితనానికి గురయ్యానని ఆమె తెలిపింది. ఆ మహిళ చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ సదరు కంపెనీ లారెన్స్ మెడికల్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకునే ఆమెకు సరైన స్థానం కేటాయించాలి అనుకున్నాము. కానీ లారెన్స్ అనారోగ్యం చేత తరచూ సెలవులు తీసుకోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు అంటూ కంపెనీ ప్రతినిధులు ఆమె ఫిర్యాదులను తోసిపుచ్చారు.